గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి బ్యాలెట్ బ్యాగ్స్లు నిర్మల్ జిల్లా భైంసా నుంచి తీసుకొస్తున్నటువంటి క్రమంలో అంబేద్కర్ స్టేడియంలో ఆ బాక్సులని కూడా డిపాజిట్ చేసి తిరిగి వెళ్తున్నటువంటి క్రమంలో జగిత్యాల జిల్లా కొడిమేల మండలం నమిలికొండ వద్ద రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్నాము. ఐసీయూలో వారంతా కూడా చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు వచ్చి వివరాలు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. ఒక్కసారిగా పేషెంట్ అడిగి వైద్యులను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది? మీ పేరేంటి? ఎన్ని గంటలకు జరిగింది? బ్రీతింగ్ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సార్. కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉందా? వాళ్ళ పేరేమంటారు? పురుషోత్తం. ఓకే, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది బ్రీతింగ్ అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం వీళ్ళందరూ కూడా ఇక్కడికే తరలించడం జరిగింది. ఇద్దరిని మిగతా వాళ్ళని సైతం మనము అడిగి తెలుసుకుందాం. వైద్యులను అడిగి వారి పరిస్థితి ఏందో గమనిద్దాం ఒకసారి. ఎట్లా ఉంది మేడం వాళ్ళ పరిస్థితి? ఏ విధంగా చూడవచ్చు? దీనికి సంబంధించి ఎంతమంది వచ్చారు? ఎట్లా ఉంది ప్రస్తుత పరిస్థితి? ఎట్లా ఉంది? మార్నింగ్ 5 o'clock అరౌండ్ 19 members వరకే వచ్చారు. అందులో టూ మెంబర్స్ వరకే కొంచెం ఫ్రాక్చర్స్ అట్లా ఉండినాయి. మిగతా వాళ్ళందరూ కూడా బాగున్నారు. అందరినీ కూడా డిశ్చార్జ్ చేస్తున్నాం. ఇప్పుడు డిశ్చార్జ్ ఎంతమందిని డిశ్చార్జ్ చేస్తున్నారు? 16 members-ని డిశ్చార్జ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎంతమందికి పరిస్థితి క్రిటికల్ అని కాదు, అంటే కొంచెం ఫ్రాక్చర్స్ ఉన్నాయి అంతే. మల్టిపుల్ కాదండి, ఒకరికి టిబియా ఫ్రాక్చర్ ఉంది, ఒకరికి హెయిర్ లైన్ రిబ్ ఫ్రాక్చర్ ఉంది. కానీ ఇద్దరు కూడా స్టేబుల్గానే ఉన్నారు. మొత్తం మీద ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. 16 మందిని డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇద్దరు పరిస్థితి మాత్రమే లేదని చెప్తున్నారు. ఏంటి అసలు ఏం జరిగింది? అసలు ఎప్పుడు మీ నోటీస్కి వచ్చింది సార్? అది మార్నింగ్ వాళ్ళు పోలింగ్ నుంచి వచ్చిన తర్వాత అవన్నీ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో డిపాజిట్ చేసిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు బాసర్ అంటే అయింది. బైన్సా డిపో ఆర్టీసీ డ్రైవరు సడన్గా గంగాధర దాటిన తర్వాత అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర వాళ్ళు సడన్గా ముందటి వెహికల్ కూడా బ్రేక్ వేసేసరికి ఆ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి కదా, ఈయన అనుకోకుండా బ్రేక్ వేస్తే కంట్రోల్ కాక ముందట హిట్ ఇచ్చిందని చెప్పినారు. దాన్ని బట్టి ఇంకా ఆయనకి లెగ్ ఫ్రాక్చర్ అయింది, మిగతా వాళ్ళకి ఇంజురీస్ అయినాయి. వీళ్ళిద్దరిని ఇక్కడ ఐసీయూకి తీసుకొచ్చారు. రిబ్ ఫ్రాక్చర్ ఉందన్నారు ఇంకో పురుషోత్తంకి, డ్రైవర్కి ఒకటి లెగ్ ఫ్రాక్చర్ అయింది. ఇక దాన్ని బట్టి మిగతా వాళ్ళందరికీ మైనర్ ఇంజరీస్ అయినాయంట. వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేసినామని చెప్తున్నారు మేడం గారు. అది మొత్తం మీద ఇది బ్యాలెట్ బాక్స్లో భద్రంగా చేర్చిన తర్వాత వెళ్ళే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీనిలో భాగంగా 16 మందిని డిశ్చార్జ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. కొద్దిగా ఇద్దరికి మాత్రం పురుషోత్తం అలాగే వ్యాన్ డ్రైవర్ ఇద్దరు ఉన్నారు. వీరికి కొద్దిగా యాక్సిడెంట్లో ప్రమాదం జరిగి కాలు ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి. మీరు మాట్లాడగలుగుతున్నారా? మీ పేరేంటి? ఎట్లా ఉన్నారు మీరు? మాట్లాడలేదు. కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి అయితే చూస్తున్నాం. వీళ్ళిద్దరికి మాత్రం ఇంజురీస్ సివియర్గా ఉన్నాయి. వీళ్ళకి అవసరమైతే ఇతర ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడానికి కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఈ బస్సు ప్రమాద ఘటన అనేది ఒక తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినట్టుగా మనం గమనించవచ్చు. మొత్తం మీద ఇటు ఒక్కసారిగా ఎన్నికల సంఘం అధికారులు, ప్రభుత్వ అధికారులు అలర్ట్ అయ్యారు. ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది అనేటువంటి కోణంలో అయితే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.